హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిబాబా 6 డివైడ్ తయారు. అందరూ బాగుంటారా? నేను బాగుంటారా? అందరూ బాగుంటారని కోరుకుంటాను. బాబా బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా మీ గురించి ఆలోచిస్తున్నారా, తలుచుకుంటున్నారా? ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని అనిపిస్తుందా, మాట్లాడాలని అనిపిస్తుందా, అసలు మీరు గుర్తుకు వస్తున్నారా లేదా? ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలోనే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆరా స్కానింగ్ కి సంబంధించిన కానివ్వండి, లేకుంటే ఎవరికైనా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి, ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా, లేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, లేకుంటే ఏదైనా కూడా రిజల్ట్ తెలుసుకోవాలనుకుంటున్నా, టైమింగ్స్ ఏ టైంలో చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనేది కూడా టైమింగ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి మీకు ఏ టైంలో కలిసి వస్తుంది అనేది. సో దానికి కూడా కంపల్సరీ పెయిడ్ రీడింగ్స్, ఈ 4 కూడా పెయిడ్ రీడింగ్స్ అనండి. కావాలంటే నమ్మకం ఉంటే కన్సల్ట్ అవ్వండి. అలాగే జాబ్ పరంగా, కెరీర్ పరంగా అండ్ ఫైనాన్షియల్ పరంగా అండ్ హెల్త్ పరంగా ఎవరికైనా ఒక క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే కనుక నమ్మకం ఉంటే మాత్రమే వచ్చి 1 క్వశ్చనే ఉండాలి అండ్ సింగిల్ క్వశ్చన్ అండ్ క్లియర్గా ఉండాలి. మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చి అడిగితే కనుక నేను తప్పకుండా చెప్పను. మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేసే వాళ్ళు తప్పకుండా నా దగ్గరికి రావద్దు కూడా. సో ఎవరైనా జెన్యున్గా చెప్పించుకోవాలనుకుంటే కనుక చెప్పించుకోండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అనేవి చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఈ 3 పైల్స్ లో నుంచి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మీరు అండ్ మీ పార్ట్నర్ కి నేమ్స్ అనేది తలుచుకుని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఫర్దర్ గా మనము రీడింగ్ లోకి వెళ్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం. ముందు ఫస్ట్ మనం ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో, నైట్ ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్, ద హెర్మిట్, 5 ఆఫ్ కప్స్ అండ్ ద ఫూల్. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా, మిమ్మల్ని తలుచుకుంటున్నారా, ఒకసారైనా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా, కలవాలని అనుకుంటున్నారా, చూడాలని అనిపిస్తుందా అంటే తప్పకుండా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తొస్తానే ఉన్నాయి. మీ ఇద్దరు ఏదైతే హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తుకు వస్తానే ఉంటాయి. మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసినవి కానీ, బైక్ రైడింగ్ కానివ్వండి, లేకపోతే కొంచెం లాంగ్ జర్నీ చేసినవి ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా మెమరీస్ అనేవి, జర్నీకి సంబంధించిన మెమరీస్ కూడా వాళ్ళకి గుర్తు వస్తూనే ఉన్నాయి. అండ్ అది కాక ఎందుకు ఇలా అయిపోయింది నా లైఫ్ అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. మీకు సంబంధించిన మెమరీస్ అనేవి మీ దగ్గర వాళ్ళు మీ సంబంధించిన మెమరీస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎప్పుడు కూడా ఎందుకు ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా అయ్యింది, ఇలా అవ్వకుంటే బాగుండేది కదా అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు. మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎలా అనిపించేదంటే, వాళ్ళకంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరున్నారన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండేది ఎప్పుడు కూడా.
ఎప్పుడు కూడాను నాకున్నావు కదా, ఎప్పుడన్నా హ్యాపీగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ టైంలో ఏదైతే పాస్ట్ లైఫ్‌లో మీ ఇద్దరు హ్యాపీగా గడిచిన రోజులన్నీ గుర్తు చేసుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ చూడాలన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి కూడా ఉంది. అండ్ వాళ్ళు కూడా ఏందంటే ఒకవేళ దూరంగా ఉన్నా కూడా మీకు సంబంధించిన మెమరీస్ ఏవో ఒకటి ఉంటాయి కదా! ఫోటోస్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, అవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా అవన్నీ తీసి చదువుకుంటూ ఉంటారనమాట. ఫోటోస్ చూసుకుంటూ ఉంటారు. ఆ సిట్యుయేషన్‌లో మెసేజ్ జరిగినప్పుడు కానివ్వండి, లేతే ఫోటోస్ షేర్ చేసుకున్నప్పుడు ఫోటోస్ కానివ్వండి, ఆ టైంలో ఏం జరిగిందనేది గుర్తు చేసుకొని, మెమరీస్ అన్నీ గూడా చేసుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట. అంత హ్యాపీ అనేది ఉంది వాళ్ళకి మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండడం వల్ల. సో, తప్పకుండా వాళ్ళు మాట్లాడాలన్న ఉద్దేశం ఉంది. కాకపోతే వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం గానీ, దూరంగా ఉండడం కానీ జరుగుతుంది. వాళ్ళు కూడా మీరెప్పుడు మళ్ళీ కలుస్తారా అన్న ఫీలింగ్‌లోనే ఉన్నారు. సో, తప్పకుండా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరెప్పుడైతే మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న సిట్యుయేషన్ ఏదైతే మళ్ళీ మంచిగా అయ్యి, మళ్ళీ మీ ఇద్దరు ప్రేమగా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. చూడాలని ఉంది అంటే, ఆల్రెడీ వాళ్ళెప్పుడు గూడా మీ సోషల్ మీడియాలో మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. మీ ఫోటోస్ గానీ, మీ లాస్ట్ సీన్స్ గానీ, ఇవన్నీ చూసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు కూడా అండ్ మాట్లాడాలని ఉన్న మాక్సిమం టైమ్స్ ఏందంటే, కాల్ చేద్దామని చెప్పి కాల్ లిస్ట్‌లోకి వెళ్ళి, కాల్ చేసి, మళ్ళీ కట్ చేయడానికి కాల్ చేయబోయి, మళ్ళీ కాల్ చేసి డయల్ అవ్వకముందే కట్ చేయడం ఇలాంటివి గూడా జరుగుతున్నాయి కొంతమందిలో. సో, కంపల్సరీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మీకు సంబంధించిన మెమరీస్‌లోంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు. మీరు తప్ప వాళ్ళకి ఇంకా వేరే ప్రపంచము, వేరే వాళ్ళు అంటే మీరు లేడీస్ అయితే గనక, గర్ల్స్ అయితే గనక మళ్ళీ వేరే అమ్మాయిని చూడాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోవాలన్న, రిలేషన్ ఉండాలన్న ఉద్దేశం గూడా వాళ్ళకి లేదు. వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశం గూడా వాళ్ళకి లేదు. అదే అబ్బాయి అనుకోండి, అబ్బాయిలు కూడా అంతే అన్నమాట. వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవడమో, లేపోతే వేరే వాళ్ళతో మాట్లాడాలన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్‌కైతే లేదనమాట. సో, తప్పకుండా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మాతో మాట్లాడాలని, కలవాలని, చూడాలని చాలా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. తొందరలోనే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మీ దగ్గరికి రావాలని గూడా అనుకుంటున్నారు. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చాలా పాజిటివ్‌గా వచ్చింది. సో, చూద్దాము మరి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు, ఆల్రెడీ స్పై చేస్తున్నారు. ఓకే. అయితే ఫర్దర్‌గా ఎలా ఉంటది? మీ దగ్గర కంపల్సరీ రావాలనుకుంటున్నారు. మరి వస్తారా? వచ్చినాకైనా ఎలా ఉంటారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ ఇద్దరిది? చూద్దాం వీటన్నిటికి సంబంధించిన క్వెషన్‌కి ఆన్సర్స్ అన్నీ గూడా మనం తీద్దాము. సో, తప్పకుండా వస్తారండి వాళ్ళు. ఏదైతే ఉన్నారో ఇవి 2 కార్డ్ విష్ ఫుల్‌ఫిల్ కార్డ్సే. సో, తప్పకుండా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు. మిమ్మల్ని చూడడానికి వస్తారు. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే గనక తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని బ్లాక్‌లో నుండి తీయడం గాని, మీరు బ్లాక్ చేసుకుంటే గనక మీరు వాళ్ళ గురించి కొంచెం అర్థం చేసుకొని బ్లాక్‌లో నుండి తీయండి. అండ్ వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో అది రికవరీ చేసుకొని మళ్ళీ హ్యాపీగా మీ లైఫ్‌లోకి మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది వాళ్ళ థర్డ్ పార్టీ విషయంలో ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, జాబ్ పరంగా ఉన్నా అవన్నీ సాల్వ్ చేసుకొని మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. మీరేమనుకుంటున్నారంటే రారేమో, వచ్చినా మళ్ళీ ఇలానే ఉంటారేమో, ఏమన్నా మాటలతో బాధ పెడతారేమో అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. కానీ అది కాదండి. కంపల్సరీ వాళ్ళు వస్తారు. మళ్ళీ మీరెంతైతే ప్రేమతో ఉన్నారో వాళ్ళు కూడా అంతే ప్రేమతో మీతో ఉంటారు. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఏందంటే మీరిద్దరు ఒకరికొకళ్ళు కావాలని కోరుకుని మీ రిలేషన్‌లోకొచ్చారు తప్ప వన్ సైడ్ లవ్ అయితే కాదండి. మీరెంతైతే లవ్ చేశారో వాళ్ళు కూడా అంతే లవ్ చేసే మీ లైఫ్‌లోకొచ్చారు. అంటే మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడడం వల్లే లైఫ్‌లోకొచ్చారు తప్ప వాళ్ళు ప్రపోజ్ చేశారు కదా అన్నట్టు మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళలేదు. సో, ఒకళ్ళనొకళ్ళు బాగా ఇష్టంతోనే మీ లైఫ్‌లోకొచ్చారు. మీ లైఫ్‌లో ఉన్నారు. సో, స్లోగా ఇప్పుడు ఏవైతే సిట్యుయేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ అవుతాయి తొందరలోనే.
తర్వాత ఫ్యూచర్లో మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అన్ని రకాలుగా మీరు ఏవైతే కోరుకుంటున్నారో ప్రెజెంట్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ వాళ్ళు కూడా మీతో మంచిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, కమిట్మెంట్ ఇస్తారు, హ్యాపీగా మీరు మళ్ళీ మీ లైఫ్లో ముందుకు వెళ్తారనమాట. సో ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించినది. పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 ఉన్నారో మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది కూడా చూద్దాం. ఐ వాంట్ యూ టు వాంట్ మీ టు. నువ్వు నన్ను ఎలా కోరుకుంటున్నావో నేను కూడా నిన్ను అలానే కోరుకుంటున్నాను అంటున్నారు. యు మేక్ మీ హ్యాపీ. నువ్వు నా లైఫ్లో ఉండడం వల్లనే నాకు హ్యాపీనెస్ అనేది వచ్చింది, చూశాను నేను అంటున్నారు. ద రైట్ వన్ విల్ నెవర్ లీవ్ యూ ఇన్ బ్యాడ్ డేస్. ఎవరైతే మన లైఫ్లో కరెక్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఏవైతే ఉందో, బ్యాడ్ డేస్ ఏవైతే వస్తాయో ఆ టైంలో మనల్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఉంటారు, మనతోనే ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చి మనకి సపోర్ట్గా ఉంటారే తప్ప మనల్ని వదిలేసి వెళ్ళరని అంటున్నారు. బ్రోకెన్ బాయ్ మీట్స్ ఎ బ్రోకెన్ గర్ల్. ఎవరైతే మీరు ఎంతైతే వాళ్ళని ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారని చెప్తున్నారు. సో ఇదన్నమాట. వాళ్ళు మిమ్మల్ని వదిలేసేయి వెళ్ళిపోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉంది. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరు దూరంగా ఉండొచ్చు తప్ప వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు, మీకు వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు. సో మీరు కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళని. కొంచెం టైం అనేది ఇవ్వండి. వాళ్ళ కోసం వెయిట్ చేయగలిగేంత ఓపిక ఉంటే కనుక వెయిట్ చేయండి తప్పకుండా. అండ్ మీకు సెల్ఫ్ కేర్ ఏం చేసుకోవాలనేది చూద్దాము. ఐ ఆమ్ సరౌండెడ్ బై లవ్ అండ్ ద సపోర్ట్. మీరు ఎప్పుడు కూడా మీ చుట్టూ ప్రేమ అండ్ సపోర్ట్నే కోరుకుంటారు. ఈ రెండింటికి మించి ఏవి కోరుకోరు. ఐ ఆమ్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మీరు ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ని అండ్ కోపాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్త్స్ నీడ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ని మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేయమని చెప్తున్నారు. సెల్ఫ్ కేర్ అదే మీకు. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 1 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి. ఇదొక జనరల్ రీడింగ్ అండి. ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు మీకు సంబంధించిన అనుకొని క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రిజల్ట్ అని. ఎవరికైతే మీకు రెజనేట్ అవ్వదో ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కనెక్ట్ అవ్వలేదని చెప్పి మీరు అనుకోండి అంతే తప్ప మళ్ళీ దానికి కూడా నాకు సంబంధించింది కాదు, నేను రాంగ్గా చెప్తున్నానని కామెంట్ రూపంలో పెట్టకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాను జనరల్ రీడింగ్స్ అని. మీరు కనీసం కరెక్ట్గా ఉండాలనుకుంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోండి. అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా, ఒక్కసారైనా మీతో మాట్లాడాలని అనిపిస్తుందా, మీకు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా, వీటన్నిటికి సంబంధించి చూద్దాము. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నరు మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆలోచించట్లేదండి. వాళ్ళు కావాలనే మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని చిందరవందర చేసేసి మిమ్మల్ని బాధ పెట్టడము, హర్ట్ చేయడం, అసలు ఎందుకు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారనేది కూడా రీజన్ లేకుండా అయిపోయింది. అలా మీరు ఏంటంటే ఆ మాయలో పడిపోయారనమాట. మాయలో పడిపోయి ఈరోజు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మీకు మీరుగా తెచ్చుకున్నదే. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనము ఎంతమంది మనకు 100 మంది మంచి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయము. ఎవరైతే ఒక్కరు
మనకి కరెక్ట్ కాని పర్సన్ ఉంటారు కదా, వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే మీరు. మీకు సూటబుల్ కాని పర్సన్ని మీరు చూజ్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే మీకు వాళ్ళకి నక్కకి నాగులో కనుక ఉన్నంత తేడా కూడా ఉంది. అలాంటి వాళ్ళని మీరు చూజ్ చేసుకోవడం వల్ల ఇలా ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేయడము, ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకుని వెళ్ళిపోయారు అండ్ వాళ్ళే బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయిన పర్సన్స్ చూపిస్తున్నారు. అండ్ ప్రెజెంట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వేరే పర్సన్స్ తో ఇంకో రిలేషన్ లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎక్కడన్నా లాస్ అయ్యింది ఏదైనా ఉంది అంటే అది మీరు మాత్రమే. మీ లైఫ్ మాత్రమే నాశనం అయిపోయింది. మిమ్మల్ని వదిలేసి ఇంకో దారి చూసుకుని ఇంకొకళ్ళు చూసుకున్నారు కూడా, వాళ్ళతో హ్యాపీగానే ఉన్నారు. అలా అని చెప్పి హ్యాపీగా ఉన్నారంటే మరి నన్ను మోసం చేసి వాళ్ళ హ్యాపీగా ఉంటారు. మరి వాళ్ళకి దేవుడు చూపించడా అంటే తప్పకుండా చూపిస్తాడని మనం వెయిట్ చేయాలంతే. ఎవరికి ఎప్పుడు ఏ కర్మ రాసి ఉంటే ఆ కర్మ అనేది దేవుడు అనేది తప్పకుండా వాళ్ళకి చూపించేస్తాడు. మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకటే అనుకోవాలి, మనం తప్పు చేస్తే మనల్ని శిక్షించాలి. మనం తప్పు చేయకపోతే కనుక ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష వేయాలని కోరుకోవాలి అంతే. అంతకు మించి మనము ఎక్కువగా దేవుని కోరుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన పని ఆయనే చేస్తాడు. కర్మ అయితే తప్పకుండా అనుభవిస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళు చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు. అసలు మీరు ఒక్కొక్క టైంలో ఎట్లా అయిపోయిందంటే మీకు అసలు నిద్రపోకుండా వాళ్ళు ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు దూరం ఉంటారో తెలియదు, ఎందుకు వేరే థర్డ్ పార్టీలోకి వెళ్ళారో తెలియదు. ఇవన్నీ తెలియక చాలా వాళ్ళ మాటలతో చాలా బాధ పెట్టి మిమ్మల్ని అనుమానించడము, మిమ్మల్ని హర్ట్ చేయడము, మీరెవ్వరికీ చెప్పుకోలేను. చాలా మంది కొంచెం ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలా కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఎవరికి చెప్పుకోలేరు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కొన్ని విషయాలు ఎవరితో షేర్ చేసుకోలేని విధంగా మీలో మీరే నైట్ టైం బాగా నిద్రపోకుండా బాధపడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడము, పాస్ట్ కి సంబంధించిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవడం, ఫొటోస్ చూసుకోవడము, మెసేజ్లు చూసుకోవడము, ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఫైనల్ గా అయితే వాళ్ళు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారంటే ఆలోచించట్లేదండి. వాళ్ళు వేరే వాళ్ళదే కమిట్ అయిపోయారు, అటు మూవ్ ఆన్ అయిపోయారు. అండ్ ఏంటంటే వాళ్ళు మీకు సంబంధించిన ఒకసారైనా చూడాలనుకుంటున్నారంటే అసలు వేరే వాళ్ళతో వెళ్ళినాక ఇంక మిమ్మల్ని చూసేది ఏముందండి, ఏమీ లేదు. మాట్లాడాలి మీకు సంబంధించిన బ్లాక్ చేసేసుకుని ఫొటోస్ గిటోస్ అన్ని ఎరేజ్ చేసేసుకుని చక్కగా వాళ్ళ వేరే రిలేషన్ లోకి వెళ్ళిపోయారనమాట. సో మీరు కూడా బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మీరు తప్పు చేయలేదు. తప్పేదని చేశారంటే వాళ్ళే చేశారు. వాళ్ళు చేశారంటే ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు అనుభవిస్తారు. దానికోసము మీ లైఫ్ లో మీరు స్టక్ అయిపోయి మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్లకుండా ఎందుకు ఉండాలి? ప్రపంచంలో వాళ్ళు తప్ప ఇంకెవరు లేరా? అసలు వాళ్ళు మీకు వర్తి పర్సన్ కాదు. మీరు బాధపడేంత పర్సన్ అయితే కాదు. ఇంకా ఏమనుకోవాలంటే మీరు అట్లీస్ట్ ఇప్పుడైనా నా లైఫ్ లోంచి వెళ్ళిపోవడం మంచిగా అయ్యింది. ఫర్దర్ గా ఇంకా ఈ రిలేషన్ ఇంకా ముందుకెళ్తే గనక నా లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల దేవుడు నాకు మంచి చేశాడు అని మీరు అనుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఒక రిలేషన్ లోంచి ఒక ఎండ్ చేసేసారంటే దేవుడు వాళ్ళు మీకు కరెక్ట్ కాదయ్యి ఉండొచ్చు. దానివల్ల ఎండ్ చేసి ఉండొచ్చు. వాళ్ళకన్నా బెటర్ పర్సన్ మీ లైఫ్ లోకి రావచ్చేమో. ఎందుకంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సూటబుల్ అయిన పర్సన్ కాదు. మీకు అన్ని రకాలుగా కూడా వాళ్ళు మీకు వర్తి పర్సన్ అయితే కాదు. సో అదైతే చెప్పగలను ఈ రీడింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి. సరే చూద్దాము. వీళ్ళు ఎలాగో రారని అర్థమైంది కాబట్టి వీళ్ళు మీ గురించి మాట్లాడాలని కానీ కాలవాలని కానీ లేకపోతే చూడాలని కానీ అనుకోవట్లేదు కాబట్టి చూద్దాం మీ లైఫ్ ఫర్దర్ గా ఎటు వెళ్ళబోతుంది. వాళ్ళ గురించి వెయిట్ చెయ్యాలా, ఫ్యూచర్ లో అయినా ఏమైనా చేంజ్ అవుతారా, వాళ్ళ కర్మ అనుభవించినాకైనా మళ్ళీ మీ దగ్గరికి ఏమన్నా వస్తారా, లేదు మీరు వాళ్ళ గురించి వదిలేసి మూవ్ ఆన్ అయిపోవాలా, చూద్దాం. చూడండి, ఎవరైతే మీరు ఉన్నారో మీ పార్ట్నర్ కి సంబంధించి థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ ఉన్నారండి. ఆ థర్డ్ పార్టీని వాళ్ళు మళ్ళీ మారతారా అంటే మారే అవకాశాలు అయితే చాలా తక్కువ, చాలా
90% మెంబర్స్ అయితే అసలు మారరండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేవాడానికి వచ్చారు. ఏందంటే మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోయారు కాబట్టి, అండ్ వేరే థర్డ్ పార్టీలు కూడా ఉన్నారు. సో, మీరు చేయాల్సింది ఏందంటే వాళ్ళ గురించి వదిలేసేయండి. వాళ్ళ మాయలో నుండి బయటకొచ్చేసేయండి. మీకేది కావాలో అది చూజ్ చేసుకోండి. మీ కెరియర్ చూసుకోండి ముందు. మీరు లైఫ్‌లో సెటిల్ అవ్వడం చూసుకోండి. వీళ్ళేముందండి ఇవాళ కాతే రేపైనా మీ లైఫ్‌లో వస్తారు. కానీ మీ కెరియరు, మీ జాబు, మీ స్టడీస్ వన్స్ ఒక 1 ఇయర్ మనకి మిస్ అయింది అంటే గనక అది మళ్ళీ తీసుకురాలేము. అది స్టడీస్ అయినా కూడా, జాబ్ పరంగా అయినా కూడా ఇంకోటని ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌కి చాలా మంది ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా వాళ్ళకి చాలా వాల్యుబుల్. ఎందుకంటే కొన్ని ఇయర్స్ మాత్రమే లిమిటెడ్ ఇయర్స్ మాత్రమే గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 4 ఇయర్స్ అవ్వనివ్వండి, 5 ఇయర్స్ అయినా 6 ఇయర్స్ అవ్వనివ్వండి. టైం వేస్ట్ చేసుకొని మరి వాళ్ళు దాని మీదే వచ్చినా రాకపోయినా కష్టపడి చేస్తున్నారు అంటే ఈ రోజు కాకపోతే రేపైనా ఒక మంచి జాబ్ వస్తే గనుక గవర్నమెంట్ జాబ్ వస్తే గనుక సెటిల్ అయిపోతాము. ఈ ఈ ప్రైవేట్ జాబుల మీద అంత నమ్మకం లేదు. ఇదైతే స్టాండర్డ్‌గా ఉంటుందన్న నమ్మకంతోనే వాళ్ళు టైం అంతా గూడా ఇయర్స్ వేస్ట్ అయినా గూడా వాటి మీద స్టాండ్ తీసుకొని ఎలా అయినా సాధించాలన్న ఉద్దేశంతో ఉంటారు. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో. సో, అలానే అట్లాంటి వాటి మీద మీరు కెరియర్ అనే దాన్ని చూపించండి. కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి జాబ్ చూసుకోండి. ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి సంబంధించినయి వాళ్ళకి మంచి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినవన్నీ చూసుకోండి. మీ గోల్ సెట్ చేసుకోండి. వీళ్ళేముందండి ఇలాంటి వాళ్ళకు ఏందంటే వెళ్ళిపోవడం మంచిదన్న ఫీలింగ్ మీకే వస్తది కొన్ని రోజులకి అయినాక. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఏందంటే ఆ పెయిన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీకలా అనిపించడంలో తప్పు లేదు. కాకపోతే ఫ్యూచర్‌లో మీ గోల్స్ ఏవైతే సెట్ చేసుకొని మీ లైఫ్‌లో మీరు కొంచెం బిజీగా ఉన్నారనుకోండి, ఏదైనా వర్క్‌లో, ఇప్పుడు ఇవన్నీ గుర్తురావు. ఎందుకంటే ఏదో ఒక టైంలో గుర్తొచ్చినా మీరు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు చూపించిన, నటించిన ప్రేమ కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. వీరు ఏదైతే మోసం చేశారో అలాంటివి మీరు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఫర్దర్‌గా వాళ్ళు కావాలన్న ఫీలింగ్ మీకు రాదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళనమాట. అందుకే నేను అలా చెప్తున్నాను. లేదు అండి. వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళెలా ఉన్నా పర్లేదు. నాకు 1% ప్రేమ చూపించినా చాలు. వాళ్ళే కావాలనుకున్నోళ్ళు అది మీ ఇష్టమండి. నేనెవ్వరికీ కూడా ఇది జేయండి, ఇది జేయండి అయితే చెప్పను. డెసిషన్ అయితే మీదే. గైడెన్స్ మాత్రమే నేనివ్వగలను. వీళ్ళేందంటే చూడండి వీళ్ళు డ్యూయల్ మెంటాలిటీ. ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు ఆల్రెడీ. మీరు వదిలేసినా గూడా ఇంకొక ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళెప్పుడు ఎలా ఉంటారంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళతో, వాళ్ళకి తెలియకుండా వీళ్ళతో ఇలా మాట్లాడే పర్సన్సే. సో, మీరే గుండె ధైర్యం చేసుకొని, మీకేదైతే గోల్స్ ఉన్నాయో, జాబ్ ఉందో, జాబ్‌కి సెర్చింగ్‌లో ఉంటే జాబ్ గోల్ అనేది లేకపోతే గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతుంటే, గవర్నమెంట్ జాబ్‌ని ప్రిపరేషన్ అది మంచిగా చేసుకోండి. మీ లైఫ్ అయితే బాగుంటుంది. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో, లవ్ ఫీలింగ్స్ చూద్దాము. ఈ లవ్ ఫీలింగ్స్ అంటే మీకు పాస్ట్‌లో వాళ్ళు చెప్పిన మాటలే అండి. ప్రెజెంట్ అనుకుంటనే గాని, ఫ్యూచర్‌లో అనుకుంటున్నయి మాత్రం కాదు. చూద్దాం. పాస్ట్‌లో మీకేం చెప్పారనేది. మై ఫస్ట్ థాట్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ యూ. మార్నింగ్ లెగవగానే నాకు వచ్చే ఫస్ట్ ఆలోచన నువ్వే అంటున్నారు. ఐ ఫర్గెట్ ఆల్ మై ప్రాబ్లమ్స్ వెన్ ఐ సీ యువర్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. నాకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా నీ స్మైలీ ఫేస్‌ని చూస్తే నేను అవన్నీ మర్చిపోతానంటున్నారు. యు ఆర్ మై మూన్ లెట్ మీ బి యువర్ స్కై. నువ్వు నా చందమామవి. నేను నీ ఆకాశాన్ని. ఆకాశంలో ఎప్పుడు ఒదిగిపోమని చెప్తున్నారు. ఐ వాంట్ అవర్ రిలేషన్‌షిప్ టు బి లైక్ టామ్ అండ్ జెర్రీ. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ వి ఫైట్ వి విల్ నెవర్ బి ఎపార్ట్. మనిద్దరి రిలేషన్‌షిప్ ఎలా ఉండాలంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్టుకున్నా, తిట్టుకున్నా ఎప్పుడు విడిపోకూడదని చెప్తున్నారు. మీకు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటనేది చూద్దాము. ద వరస్ట్ ఎనిమీ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్ సెల్ఫ్ డౌట్. మనలో ఉండే
వరస్ట్ ఎనిమి ఎవరంటే మన మీద మనకి డౌట్ ఉండడము, నాకు జరుగుతుందో లేదో, నేను చేయగలనో చేయలేనో, నా వల్ల కాదు. కొంతమంది ఉంటారు ఏందని చెప్తే చాలు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది నాతో ఎలా అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ డౌట్ ఉంటది. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. మీ ఫైల్ నెంబర్ ఎవరు 2 ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ డౌట్ పెట్టుకోమాకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఐ ఆమ్ విల్లింగ్ టు ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఈచ్ మూమెంట్. ప్రతి మూమెంట్ లో కూడా మీ సక్సెస్ ని హ్యాపీనెస్ ని వెతుక్కోండి. ప్రతి మూమెంట్ ని కూడా అలా చేసుకోండి. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఐ ఆమ్ కరేజియస్ అండ్ ఐ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. మీరు చాలా ధైర్యంగా ఉండాలి. మీకోసం మీరు స్టాండప్ తీసుకోవాలి. మీరు వేరే వాళ్ళ కోసం తీసుకునే ముందు మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నారని మీరు వేరే వాళ్ళ కోసం కూడా తీసుకోండి. మన కోసం ఎవరు ఏ రోజుల్లో ఎవరు కూడా మన కోసం ఎవరు స్టాండ్ తీసుకోరు. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, మన పేరెంట్స్ అవనివ్వండి, లేకపోతే మన ఫ్రెండ్స్ అవనివ్వండి. మన కోసం మనం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేయలేదు, ఎవరైనా మిమ్మల్ని అన్నారు, లేదు నేను తప్పు చేయలేదని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే మీకు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. అది చిన్నవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి. మీ కన్నా పెద్దవాళ్ళ మిమ్మల్ని అన్నా, మీకన్నా చిన్నవాళ్ళు అన్నా మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే మీకు ఉంది. మిమ్మల్ని మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇదే మీకు సెల్ఫ్ కేర్. సో ఇదనమాట. నెక్స్ట్ ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి రెజనేట్ అయిన వాళ్ళు క్లైమ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3, ద హెరోఫంట్, 7 of cups, 10 of cups, 10 of wands, 6 of wands, 4 of pentacles. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా, మాట్లాడాలనుకుంటున్నారా, మీరు అసలు వాళ్ళకి గుర్తు వస్తున్నారా అంటే తప్పకుండా గుర్తు వస్తున్నారండి. మిమ్మల్ని చూడాలని ఉంది, మీతో మాట్లాడాలని కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ మెంబర్స్ అయితే, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ ఇద్దరికి మధ్య ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మీ గురించి అన్ని తెలుసుకుంటానే ఉన్నారు. వాళ్ళు మీకేం అవసరమా, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్ని కూడా తెలుసుకుంటున్నారు. అండ్ మీకు సంబంధించిన మెమరీస్ వాళ్ళ నుండి ఎక్కడికి వెళ్తలేదు అనమాట. ఇప్పుడు మీరే గుర్తొస్తున్నారు. బయట ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరైనా పేరు ఎవరైనా బయటకు వెళ్తే అలా సరదాగా వెళ్ళినప్పుడు కానివ్వండి, మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. మనం కూడా అలా వెళ్ళాం కదా, బైక్ మీద వెళ్ళే వాళ్ళని కానివ్వండి, లేకపోతే ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నా కూడా ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తున్నా, వాళ్ళ పార్ట్నర్ గురించి చెప్తున్నా, మీరే గుర్తొస్తా ఉంటారు వాళ్ళకి. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు కొంచెం స్ట్రక్ అయి ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలన్న ఉద్దేశం కూడా ఉంది. మీ గురించి ఉన్న మెమరీస్ అనేవి వాళ్ళకి ఎప్పుడూ వెళ్ళట్లేదు. అండ్ తొందరలోనూ మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఏమైనా బ్లాక్ చేసుకుని ఉంటే కనుక బ్లాక్ లో ఉండి మీ పార్ట్నర్ కావాలి అని అనుకుంటే కనుక, లేదు వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు ఫర్దర్ గా ఫ్యూచర్ లో కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు సంబంధించిన మెమరీస్, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళ నుండి వెళ్ళట్లేదు. వాళ్ళకి మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు. మీ ఫొటోస్ చూసుకుంటాము, మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో గుడ్ మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మిమ్మల్ని కలవాలని ఉంది, మాట్లాడాలని ఉంది, అండ్ చూడాలని అయితే చాలా ఉందన్నమాట వాళ్ళకి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోజు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళని కానీ అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. అండ్ సోషల్ మీడియాలో ఎప్పటి వరకు మీరు ఉన్నారు, మీరు ఆన్లైన్లో ఎన్ని గంటలు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు స్పై చేస్తానే ఉన్నారు. సో వాళ్ళకైతే మంచి వాళ్ళేనండి. వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు దూరం ఉండొచ్చు తప్ప, మేబీ కొంతమందిలో ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, థర్డ్ పార్టీ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చూపిస్తుంది. సో చూద్దాము ఫర్దర్ గా అయినా వీళ్ళు చేంజ్ అవుతారా, ఆ థర్డ్ పార్టీ కానివ్వండి, లేకపోతే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అండ్ చూడాలనుకుంటున్నారు. మీరు అడగకుండానే మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్, మీతో మాట్లాడే ఛాన్సెస్, మీకు కాల్ చేసే ఛాన్సెస్ ఇవేమైనా ఉన్నాయా? ఒకవేళ మీరు ఒక ఛాన్స్ ఇస్తే కనుక వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా చూద్దాం మనం.
తప్పకుండా మళ్ళీ వస్తారండి వాళ్ళు. మిమ్మల్ని కలవడానికి రావడం గానీ, లేకపోతే మీకు ఏదైనా గిఫ్ట్ రూపంలో ఏదైనా పంపించడం గానీ, మేబీ బర్త్‌డేస్‌కి గానీ, వాలంటైన్స్‌కి డే గానీ, ఎవరికైనా ఫ్రెండ్స్ ద్వారా ఇచ్చి పంపించడమో, ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలో పంపించడమో జరుగుతుంది. అండ్ ఆల్రెడీ వాళ్ళు స్పై చేస్తానే ఉన్నారు. మీరేం జేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అంటే మీకు కనిపించకుండా దూరంగా ఉండి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము, ఇలాంటివన్నీ జేస్తున్నారు. అండ్ మీరు ఏదైతే ఉన్నారో మీకు వాళ్ళ మీద ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళకు కూడా మీకు మీద అంతే ప్రేమ అనేది ఉంది. ఎమోషనల్ పర్సన్ వాళ్ళు కూడా మీకు సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు స్పై చేస్తానే ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే మిమ్మల్ని ప్యూర్ గానే లవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎమోషన్ పర్సన్ వాళ్ళు కూడా ఏందంటే మీ గురించి చాలా బాధపడుతున్నారు. అండ్ ఎప్పుడు మిమ్మల్ని కలుద్దామా? ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా? మిమ్మల్ని పర్సనల్‌గా మీట్ అవుదామా? అన్న ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ అలా అయినవి కానీ తొందరలోనే తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని కలవడము, మీరు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవడము, మీ ఇద్దరి మధ్య ఏదైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతుంది. తొందరలోనే మీ ఇద్దరు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది. సో, తప్పకుండా కలుస్తారండి. ఇది పైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీ పార్ట్నర్‌కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి చూద్దాం మనం. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీకేం చెప్పాలనుకుంటున్నారు అనేది లవ్ ఫీలింగ్స్ చూద్దాం. I forget all my problems when I see your smile in your face. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నీతో మాట్లాడే నీ స్మైలింగ్ ఫేస్ చూడగానే నేను అవన్నీ కూడా మర్చిపోతాను అంటున్నారు. యు ఆర్ మై మూన్ లెట్ మీ బీ యువర్ స్కై. నువ్వు నా చందమామవి, నేను ఆకాశం లాంటివాడిని. ఆకాశంలో చందమామ ఒదిగిపోయినట్టుగా నువ్వు ఒదిగిపో అంటున్నారు. సమ్ టైమ్స్ ద హార్ట్ సీస్ వాట్ ఈజ్ ఇన్విజిబుల్ టు ద ఐస్. ఒక్కొక్కసారి మన మనసుకు తెలుస్తుంది. మన కంటికి కనిపించిన ఫీలింగ్స్ కూడా మన మనసుకు తెలుస్తుంది. అంటే మీరు వాళ్ళని అంతగా అర్థం చేసుకుంటారంట. హెవెన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ఆన్ ఎర్త్ విత్ యూ. స్వర్గం అనేది భూమి మీద నాకు నీతోనే కనిపిస్తుంది. నీతో ఉండడం అనేది నాకు స్వర్గం లాగా అనిపిస్తుంది అని అన్నారు. సో మీకు సెల్ఫ్ కేర్ ఏం తీసుకుందాం అనేది చూద్దాము. I care about and do the best I can for the people in my life. నేను ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మీతో ఉండే వాళ్ళతో కేరింగ్‌గా, ప్రేమగా చూసుకుంటారు మీ చుట్టూ ఉండే వాళ్ళతో. సో, దాన్ని ఎప్పుడు కూడా అలానే మెయింటైన్ చేయమని అంటున్నారు. ఐ యామ్ స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ అండ్ మోటివేటెడ్. మీరెప్పుడు కూడా స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా వేరే వాళ్ళని మోటివేట్ చేసే విధంగానే ఉండాలని అంటున్నారు. ద వరస్ట్ ఎనిమీ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్ సెల్ఫ్ డౌట్. ఎప్పుడు కూడా మీ మీద మీరు సెల్ఫ్ డౌట్ అనేది చూసుకోవద్దు. ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండమని చెప్తున్నారు. సెల్ఫ్ కేర్ అనేది. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 3 రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.